ఎంతకాలం మనకు సంపదని, ఆరోగ్యాన్ని, ఆపదలో చేయూతని ఇచ్చిన భగవంతుడు విసిగిపోయి మనల్ని మర్చిపోయాడు కవిత. చార్జ్ షీట్ దాఖలు చేస్తానని తెగేసి చెప్పాడు. మీరు చెప్పిన తర్వాత కూడానా? అవునండి, మరీ అధికారికంగా చెబితే నా పరువు పోయేట్టు అనిపించింది. నా కసి ఇప్పుడు పూర్తిగా తీరింది, హ్యాపీగా ఎంజాయ్ చేయరా అన్నాను. అంటే తరంగిణ్ణి కిడ్నాప్ చేసింది నువ్వేనన్నమాట. ఆ ఎస్ఐ క్యాంపులో ఉన్నారు. తలుపు తీసే ఉంది. నేను లోపలికి వెళ్ళి ఆ మానసాన్ని లేపుతాను. అది నాతో గొడవకు దిగుతుంది. అది గొడవకు దిగగానే నేను రింగిస్తాను. మీరు మన కంపెనీ ఆడవాళ్ళని ఇంట్లోకి పంపి ఐజీకి ఫోన్ చేయండి. అంతా పగడిబందిగా జరిగిపోవాలి. ఓకే? कौन है तुम? बोलो, कौन है तुम? ఏయ్, ఎవరో నువ్వు? నేను మానస స్నేహితురాల్ని. దోస్త్? అవును, దోస్తునే. క్యా బాత్ కర్తీ హై? దోస్తు అయితే దొంగలాగా ఇంత రాత్రి ఎందుకు వచ్చావు? అది బోలో. ఇదిగో బాబు, ఇలా దబాయిస్తే నిజం చెప్పాల్సి వస్తుంది. మరి నిజమే చెప్పు. ఆ మానస ఒళ్ళమ్ముకునే మనిషి. ఆహా, అవును బాబు. ఇవాళ ఎస్ఐ ఇంట్లో లేడు, మంచి కస్టమర్ ఉంటే ఇంటికి తీసుకురమని చెప్పింది. అవును బాబు. అచ్చా, మరి కస్టమర్ని తీసుకొచ్చావా? ఏం చేయను బాబు, తను చెప్పినట్లు చెయ్యకపోతే ఎస్ఐ నా మనిషి, నిన్ను బ్రోతల కేసులో పడేస్తాను అంది. అచ్చా, అయితే నువ్వు బ్రోకర్ అన్నమాట. అదేంటి బాబు అంత మాట అనేశారు? షేర్ ఖాన్ తో నువ్వు ఇంకా ఇంతసేపు మాట్లాడావంటే నీకింకా భూమి మీద నూకలున్నాయి కాబట్టి మాట్లాడావు. నేను చెప్పింది నిజం నా బాబు. కర్ర నుంచి కత్తి బయటికి తీశానంటే మనిషిని కథం చేయండి ఊరుకోను. ప్రాణం మీద ఆశ ఉంటే నిజం చెప్పు. ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? అది మానస. ఖమోష్! మానస పేరు చెప్తే తలలు తెగి కింద పడిపోతాయి. చెప్పు, ఎందుకు వచ్చావు? మీ ఎస్ఐ నా మీద పగబట్టారు. లక్షలు ఇస్తానన్నా కేసు వదలనంటున్నారు. ఎస్ఐ గారని తెలిసి మానసని బ్రతిమలాడదామని వచ్చాను. బుద్ధి గడ్డి తిని మానస మీద అపవాది వేశాను. క్షమించునా బాబు. దేఖో, ఈ ఇంట్లో ఉన్న ముగ్గురు నాకు ప్రాణం. వాళ్ళ జోలికి ఏ తారీఖులో ఎవరు వచ్చినా వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. షేర్ ఖాన్ అంటే వెంటాడే సింహం, తెలుసుకో. జావ్ జావ్. అలాగే. ఈ క్షణం నుంచి నీ మీద, నీ మనుషుల మీద ఈ షేర్ ఖాన్ తల్వార్ ఎప్పుడూ ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసినా తలలు తెగిపోతాయి. ఖబర్దార్, జావ్. ఏమ్మా, నువ్వు తాగట్లేదే? చిన్నప్పటి నుంచి కాఫీ టీలు అలవాట్లే మావయ్య. గుడ్ గుడ్ హ్యాబిట్. పోనీ పాలు తాగొచ్చుగా.
ఆ తాగుతాను. తెచ్చుకో, మాతో పాటు తాగుదు గాని. తెచ్చుకో మహా, రోజు మన ఇద్దరం కలిసే కదా కాఫీ తాగుతాం. ఇవాళ తెచ్చుకోలేదేంటి? లేవేళ్ళు, కాఫీ తెచ్చుకో. నటన కూడా దైవానుగ్రహం రా. అవునవును. తెలిసి ఎందుకురా నటిస్తావు నా దగ్గర? నటించటం రానివాడు ఊరికే తెలిసిపోతాడు. నువ్వు రోజు కోడలతో కలిసి కాఫీ తాగుతున్నావా? అది నేను నమ్మాలి. సరే బాబాయ్, ఇక నుంచి చూడు, నువ్వు చెప్పినట్టే రోజు ఇద్దరం కలిసే భోజనం కూడా చేస్తాం. అంతటి అదృష్టం నీకు లభిస్తే నిజంగా సంతోషిస్తానురా. అన్నట్టు నీ పెళ్ళయ్యాక మీ పెన్నొచ్చిందా? రాలేదు బాబాయ్, 3 ఏళ్లుగా తీర్థయాత్రలోనే ఉంది. చూడు, నీ మంచి కోసం చెప్తున్నాను. మీ పెన్నిని ఇంకో 1 సంవత్సరం రోజులు నీ ఇంటికి రావద్దని చెప్పు. అదేంటి బాబాయ్, నాయనమ్మ ఏం చేస్తుంది? నిన్ను చెడగొట్టిందే మీ నాయనమ్మరా. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నావు. ఆవిడొచ్చిందంటే నిన్ను మళ్ళీ మీ తాతలాగా తయారు చేస్తుంది. అలాగే బాబాయ్. నమస్తే మేడం. మా బాబాయ్ గారు హైదరాబాద్లో ఉంటారు. ఓ ఐసీ. సరే, మానసు గురించి ఏమన్నా తెలుసుకున్నావా? ఇంకా ఏం తెలియలేదు మేడం. అంటే నిన్నేం చేయననే ధైర్యంగా ఉన్నావన్నమాట. నా సంగతి తెలుసుగా. ఎదురు తిరిగితే ఎన్కౌంటర్, లా మాట్లాడితే లాకప్ డెత్. అది మన స్టైల్. జస్ట్ ఏ మినిట్ మేడం. వాట్? ఎక్కువగా మాట్లాడితే ఎంక్వైరీ, అనవసరంగా దబాయిస్తే డిస్మిస్. అది మా స్టైల్. ఆహా, క్రిమినల్ కి సపోర్ట్ చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు అనుకుంటాను. సారీ, అంటిల్ అన్లెస్ కోర్ట్ హ్యాస్ నాట్ గివెన్ పనిష్మెంట్, టిల్ దెన్ యూ షుడ్ నాట్ కాల్ హిమ్ ఎ క్రిమినల్. అండర్స్టాండ్? అవుననుకోండి, నేరం చేసుంటాడనే అనుమానం ఉన్న వాళ్లను నేరస్తుడిగానే అనటం మా పోలీసులకి అలవాటు. అలవాటు కాదు, పొరపాటు. ఇంకా దాన్ని సరిదిద్దుకోకపోవటం ఈ వ్యవస్థ దురదృష్టం. టిల్ దెన్ వితౌట్ పర్మిషన్ యూ షుడ్ నాట్ స్టెప్ ఇన్ దిస్ హౌస్. అదర్వైజ్ వీ హ్యావ్ టు కంప్లైంట్ అగెన్స్ట్ యూ మేడం. ఇట్ ఈస్ ఎ ట్రెస్పాస్, మైండ్ ఇట్. ఇట్స్ ఓకే, రుజువులతోనే వస్తాను. అమ్మా, దయ్యం వదిలింది. బాబాయ్, అదర కొట్టేశావు బాబాయ్, అదర కొట్టేశావు. మీరే అనవసరంగా భయపడుతున్నారు. నేరేం చేయని మీరెందుకండి భయపడతారంటే విన్నారా? సర్లే బాయ్, ఇప్పుడు మాకు కూడా ధైర్యం వచ్చింది. లీవ్ ఇట్. అవునమ్మా, ఆ మానస్ ఎవరు? ఓకే అమ్మా. ఏంటి కొత్తగా మళ్ళీ? నేనేనమ్మా. డాడీ ఎక్కడున్నారు? వేరే పని మీద ఊరికొచ్చాను. వివరాలు తర్వాత చెప్తాను. మానస బతికే ఉందట. నో డాడీ, ఆవిడ చనిపోయిందని పేపర్లో వచ్చింది. న్యూస్ పేపర్లో వచ్చిందా? దట్ ఈస్ రాంగ్. ఇందులో ఏదో తిరకాసు ఉంది. ఏ రోజు పేపరో చెప్పగలవా? మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. మీరు ఎప్పుడు వస్తారు నాన్న? అప్పుడే కాదమ్మా, ఇంకా కొన్నాళ్ళు ఆగాలి. ఇంతకీ మానస్ ఎక్కడుందో కనుక్కోవాలి. బతికున్నట్టు గట్టి ఆధారాలు ఉన్నాయా నాన్న? ఉన్నాయమ్మా. ఎనీహౌ 2 రోజుల్లో అన్నీ క్లియర్ చేస్తాను.
ఓకే ఓకే డాడీ. బైది బై ఎంతవరకు వచ్చిందమ్మా అక్కడ? 2-3 రోజుల్లో రెండో సీన్ మొదలవుతుంది. గుడ్ లక్ బేబీ. ఆ ఎమ్మెల్యే గారిని ఎంత త్వరగా పతనం చేస్తావని ఎదురు చూస్తున్నాను. చాలా తొందరలోనే నా నోట గెలుపు వింటారు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. సాధారణంగా ఓ మనిషి మిస్ అయితే, కుటుంబ సమస్య అయితే తనకు తానే కావాలని వెళ్ళిపోతారు. అలాంటి సమస్యలు తరణి గారికి లేవు. సో ఆమెను ఎవరో కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేయడానికి 2 కారణాలున్నాయి. ఒకటి డబ్బు కోసం, రెండోది పగతో ఏదైనా హాని చేయడానికి. తరంగిణి గారికి హాని చేసే శత్రువులు ఎవ్వరూ లేరు. మిగిలింది డబ్బు. డబ్బు కోసం ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండాలి. పోనీ ఆ రూట్లో చూసినా ఇంతవరకు ఎవరూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు కోసం ఫోన్ కానీ ఉత్తరం కానీ ఏమీ రాయలేదు. ఇట్ ఈస్ ఏ క్రిటికల్ కేస్ ఇన్ మై కెరియర్. ఇప్పుడు ఫోన్ల ద్వారా తెలిపితే ఈజీగా దొరికిపోతున్నారు. అందుకని పోస్ట్ ద్వారా పంపిస్తారేమో అనిపిస్తుంది వాలి గారు. యు ఆర్ కరెక్ట్. చూద్దాం. మేడం మిస్ అయ్యి 2 రోజులు గడిచింది కాబట్టి పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపినా ఇవాళ తప్పకుండా మనకు అందాలి. బై ది బై, అర్జున్ గారేరి? వాడు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. వచ్చిన దగ్గర నుంచి పిచ్చి వాళ్ళ తిరిగి తిరిగి ఇప్పుడే పైకి వెళ్ళాడు. అవును వాలి గారు, వాడి వాలకం చూస్తుంటే నిజంగానే పిచ్చివాడైపోతాడేమని అనిపిస్తోంది. ఎప్పుడూ చిన్నబాబు ఇంత డీలా పడిపోలేదు. నా ఒళ్ళో తలపెట్టుకుని, ఆయా నా తరంగిణి దొరుకుతుంది కదూ, మనింటికి వచ్చేస్తుంది కదూ అని ఏడుస్తుంటే నే తట్టుకోలేకపోయాను. తరంగిణిని మనం మాత్రం వెతికితే చాలదు బాబు, పేపర్లో కూడా వేయిస్తే మంచిది కదా. పేపర్లో ఫోటో వేయించాలి కదాయా? తరంగిణి ఫోటోలు చాలా ఉన్నాయి కదా బాబు. ఎక్కడ ఆలోచిస్తున్నావాయా? తరంగిణి ఎలా ఉంటుందో మనమే చూడలేదు, ఇంకా ఫోటో ఎక్కడుంటుంది? అవును బాబు, అసలు ఆ సంగతే మర్చిపోయాను. ఇంకా తరంగిణి పాత రూపమే నా కళ్ళల్లో మెదులుతోంది. భగవంతుడా, ఎన్ని చిత్రాలు చేస్తున్నావయ్యా. సార్, కొరియర్. సార్, నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్. ఆ కిడ్నాపర్ పంపిన లెటర్ అయ్యి ఉంటుంది ఈ కొరియర్. ఆత్మీయులందరికీ తరంగిణి క్షమాపణలతో రాయనది. నేను మరో రూపంలో మీకు కనపడకూడదని నిర్ణయించుకున్నాను. కారణాలు అడగొద్దు. నేను మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. జీవితంలో నేను మీకు ఎదురుపడినా మీరు నన్ను గుర్తించలేరు.
మీరు గుర్తించినా నేను మీతో జీవించలేను. నన్ను మర్చిపోండి. నా కడుపులో ఉన్న మీ బిడ్డ ఏదో నాటికి మీ దగ్గరకు చేరుతుంది. ఇట్లు తరంగిణి. అమ్మా తరంగిణి, అమ్మా ఎంత పని చేసావమ్మా. ఏమండి ఏమండి, తరంగిణి ఎందుకండి ఇలాంటి పని చేసింది? కవితమ్మా ఏడోకమ్మా, ఊరుకోండమ్మా, ఊరుకోండి, ఏడవకండమ్మా. కవితమ్మా ఊరుకోండమ్మా, ఏడవకండి. ఊరుకో తల్లి, ఊరుకో, ఏడవకు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఊరుకోండమ్మా, ఊరుకోండి. అర్జున్, తరంగిణి ఇలా చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదురా. బాబు ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదురా. కారణాలు అడగొద్దు అని రాసింది కదమ్మా. అవును. పోనీ నీకేమైనా కారణాలు తెలుసా? కారణాలే ఉంటాయిరా. ఉండవు. ఉండకూడదనే ధైర్యంతోనే తరంగిణిని వదిలి ఢిల్లీ వెళ్ళానమ్మా. నేను ఢిల్లీ వెళ్లకుండా ఉండుంటే నా తరంగిణి ఇలా దూరం అయి ఉండేది కాదు. అర్జున్, నువ్వు ఉంటే ఒకటి, ఉండకుండా ఉంటే ఒకటా? అదే నిజమైతే తరంగిణి ఎందుకు వెళ్ళిపోయిందమ్మా? అంటే ఏంటి నీ ఉద్దేశం? తరంగిణి కనిపించకుండా పోవటానికి మా అశ్రద్ధే కారణం అంటావా? అంత మాట కన్నవాళ్ళని అనలేంగా నాన్న. రే, మా అసమర్థత వల్లే తరంగిణి తప్పిపోయిందంటే నిజంగా బాధ కలిగేది కాదురా. సారీ నాన్న, మిమ్మల్ని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. తరంగిణి ఉత్తరంలో ప్రతి అక్షరం తన రూపు మారితే మనం ఆమెని ఎలా చూస్తామో అన్న బాధ కనపడుతోంది. అంటే తరంగిణి రూపం మారితే ఈ ఇంట్లో ఇదివరకులా చూడరనే అనుమానం తరంగిణికి కలిగేలా మనలో ఎవరో మాట్లాడుండాలి, లేకపోతే అలా ప్రవర్తించుండాలి. మన ముగ్గురిలో తన వల్ల ఎవరి మనసు బాధపడినా తట్టుకోలేని సున్నితమైన మనసు తరంగిణిది. అందుకే వెళ్ళిపోయింది.
పాపు అర్జున్, తరంగిణి ఎలాంటి రూపంలో ఉన్నా ఈ ఇంటి దీపం అని ఎంతగానో నచ్చజెప్పావురా. నచ్చజెప్పావా అమ్మా? అవును, నచ్చజెప్పావంటే తరంగిణి మనసులో ఆ అనుమానాన్ని మనమే ఎవరో ఒకరం కలిగించాం. కాదనగలరా మీరు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అర్జున్, ఈ విషయంలో మీ ముగ్గురులో ఏ ఒక్కరు తరంగిణి రూపంలో వచ్చిన మార్పు వల్ల సరిగ్గా చూడరనే అనుమానాన్ని కల్పించే అవకాశమే లేదు. వాట్ డు యు మీన్? ఎస్ మిస్టర్ అర్జున్, తరంగిణి గురించి ఈ 2 రోజులు మీ నాన్నగారు అమ్మగారు చెప్పింది విన్న తర్వాత ఆమె చాలా ఆత్మాభిమానం గల అమ్మాయి అనిపించింది. అంతేకాదు, తన వల్ల ఏ ఒక్కరి మనసుకు చిన్న కలవరాన్ని కూడా కలగకూడదన్న మనస్తత్వం ఉన్న మనిషి అనిపించింది. అంచేత తనంతట తానే దూరం కావాలని వెళ్ళిపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు కారణాలు అడగొద్దు అని ఎందుకు రాస్తుంది? అర్జున్, మీరు గుర్తించినా నేను మీతో జీవించలేను అన్న వాక్యం కూడా ఉంది ఆ ఉత్తరంలో. తనంతట తానే నీతో జీవించలేను అని రాసిందంటే నీ గుండెల్లో తరంగిణి రూపే గూడి కట్టుకుని ఉందన్న నిజం తరంగిణికి పదే పదే చెప్పుంటావు. మారిపోయిన తన రూపం ప్రతి క్షణం నా కళ్ళ ముందుంటే నేను క్షణం క్షణం బాధపడతానని దూరం అయిపోయింది నాన్న. ప్రతి క్షణం నీ కళ్ళల్లో మానస మాత్రమే మెదులుతోంది. ఆమె చనిపోవడానికి కారణం నువ్వే అన్న నిజం నేను పీడిస్తూనే ఉంటుంది. ఒకవేళ ఆ ఉత్తరం తను రాయకపోయినా వేరే వాళ్లతో రాయించిందేమోనని అనుమానంగా ఉందమ్మా. అర్జున్, తరంగిణి మనకు కావాలనే దూరమైందనుకుంటున్నావా?